పాత సంవత్సరానికి 2025కు వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి 2026కు స్వాగతం పలుకుతూ, అంతర్జాల వేదిక ఆధారంగా జరిగిన అరుణోదయ సాహితీ వేదిక అనుబంధుల సంస్థ కవి గాయక సమావేశం 9/12/2025న అంతర్జాల వేదిక ఆధారంగా పాత సంవత్సరం 2025కు వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ అరుణోదయ సాహితీ వేదిక, వాట్సాప్, ఫేస్బుక్ అనుబంధ సంస్థలైన కవిగాయక సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. వ్యవస్థాపకురాలు డాక్టర్ అరుణ కోదాటి అయ్యల సోమయాజులను ఆశీర్వచనాలు పలకమని కోరగా, వారి ఆశీర్వచనాల వేద మంత్రాలతో మొదలైనది. జానసి ముడుంబై సరస్వతి ప్రార్థనతో సాగిన ఈ కార్యక్రమంలో సభను ప్రారంభిస్తూ తాను నడిపే సంస్థల కార్యక్రమాల గురించి వివరంగా ఎంతో విజ్ఞానదాయకంగా సాగే అరుణోదయ సాహితీ వేదికలో అనేక మంది ఉన్నత విద్యావేత్తలు, సాహిత్య కళా ప్రపూర్ణులు పాల్గొంటున్నారని, అనేక విషయాలను అందచేస్తున్నారని తెలియజేశారు. అరుణోదయం పేరున ప్రతి శుభోదయాన మంచి మంచి విషయాలను పంచుతూ ఉండే అరుణోదయం 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఎంతో మంది అభిమానులు సంపాదించుకోవటం తన అదృష్టంగా భావించారని చెప్పారు. అరుణాక్షర కవితా తోరణాలు ప్రతివారం ఇచ్చిన అంశానికి అనేక మంది కవితలు అందచేస్తున్నారని, వారం వారం ప్రశంసాపత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. అరుణరాగాలు పాటల సమూహంలో మంచి మంచి గాయని గాయకులు ఉన్నారని, ప్రతిరోజు ఇచ్చిన అంశానికి చాలా చక్కని పాటలు పాడుతున్నారు. ఉదయం భక్తి పాటలతో మొదలై మధ్యరాత్రి వరకు కూడా తమకు వీలున్న సమయంలో పాటలు చక్కగా పాడుతున్నారు అని చెప్పారు. వీరికి వారం వారం విజేతలుగా ఎంపిక చేసి ప్రశంసాపత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. కథల పోటీలు కూడా ప్రతి నెలా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా జరిగే అంతర్జాల సమావేశంలో కవులు, గాయని గాయకులు పాల్గొంటూ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు చెప్పారు. ఇలా తాము చేసే అరుణోదయ సాహిత్య వేదిక ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి వివరణ ముగించిన తర్వాత సభాధ్యక్షులు రామకృష్ణ చంద్రమౌళి గారిని సభను నిర్వహించవలసిందిగా కోరారు. రామకృష్ణ చంద్రమౌళి గారు సభను నిర్వహిస్తూ మొదటిగా తన చంద్రమౌళికలు పేరున రాస్తూ చిన్న చిన్న కవితలు చదివి, మధ్య మధ్య వక్తల సంభాషణల మధ్యలో కూడా తమ కవితలను చదివి ప్రేక్షకుల మదిని రంజింపచేశారు. ప్రధాన వక్త డాక్టర్ అర్ధ చంద్రప్రకాష్ రెడ్డి గారి పరిచయాన్ని చేశారు. సాహిత్యం గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరించారు. దాదాపు 15 నిమిషాల దాకా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించటం జరిగింది. అందులో అనేక విషయాలు తెలుసుకోవటం కూడా జరిగింది. తదుపరి ఆచార్య టి గౌరీశంకర్ గారిని ఆహ్వానించగా, వారు ప్రసంగిస్తూ తెలుగు భాష గొప్పతనం గురించి, స్థితప్రజ్ఞత గురించి, ఉదాహరణగా శ్రీరాముని జీవితం గురించి ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా స్థితప్రజ్ఞత కలిగి ఉండాలని చెప్పారు. వారి ప్రసంగం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. హర్షధ్వానాలు మోగాయి. తదుపరి డాక్టర్ జయరాములు గారిని ఆహ్వానించగా, వారు అరుణోదయ సాహితీ వేదిక ద్వారా చేస్తున్న సాహిత్య కృషిని కొనియాడారు. సమూహానికి వారి ఆశీర్వచనం అందచేయడం సంతోషం. తదుపరి గంటా మనోహర్ రెడ్డి గారు అరుణోదయం సూక్తులు చాలా చక్కగా ఉన్నాయని ప్రశంసిస్తూ కవితలు, పాటల గురించి విశ్లేషణ చేశారు. కృష్ణారెడ్డి గారు అరుణోదయ సాహిత్య వేదిక దినదినాభివృద్ధి అవుతుందని చెప్తూ పౌరాణిక పద్యాలు, జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు, కరుణశ్రీ గారి పుష్పవిలాపం పద్యాలు పాడి వినిపించారు. తదుపరి డాక్టర్ విడి రాజగోపాల్ గారు కూడా అరుణోదయ సాహితీ సేవలు చేస్తున్న సేవలను చక్కగా ఉన్నాయని పొగుడుతూ కవిత ఎలా రాయాలి అనే అంశం కవులకు వివరించారు. పాటల గురించి చెబుతూ కొంతమంది పాటల రచయితల గురించి వివరించారు. సాహితీ సంస్థలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఆలోచన వ్యక్తం చేశారు. చివరగా శ్రీమతి రంగరాజు పద్మజ గారు మాట్లాడుతూ అరుణోదయ సాహితీ వేదిక కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయని,
ముందు ముందు ఇంకా అభివృద్ధి కావాలని ఆశీర్వదించారు. ఇలా సాహితీ పెద్దలందరూ ఎంతో అమూల్యమైన సందేశాలతో కవులను సభలోని వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సాహిత్య రంగానికి యువతరం రావాలని, వారి అవసరం ఎంతో ఉందని, సమాజంలో ఆధునిక మార్పులు రావటానికి యువ కవులదే బాధ్యత ఉండాలని సందేశాన్ని ఇచ్చారు. ఇలా 4:30 గంటల పాటు సాగిన ఈ సమ్మేళనంలో కవులు, గాయకులు ఎంతోమంది చేరి కవితలు, పాటలు వినిపించారు. ప్రముఖ సాహిత్యవేత్త సి. నారాయణ స్వామి గారు తమ కవి సమ్మేళనాన్ని తమదైన పద్ధతిలోని వినూతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జీకే సుబ్రహ్మణ్యం, వనం మంజు భార్గవి, మంజుల దేశపాండే, మద్దిరాల రాంప్రసాద్, చేకూరు శైలజ, డాక్టర్ కె ఉషారాణి, వి సత్యబాల, కట్టా శ్యామల, అనంతాత్మల శ్రీనివాస సాయికోటి, బలసాని వనజ, వేదుల వినీంద్ర, ఊగిరాల గాయత్రి, పాటిపండ్ల కవిత, మాణిక్యలక్ష్మి, బుక్కపట్నం రమాదేవి, సి. వివేక, డాక్టర్ లక్ష్మీ ఉపదృష్ట, వి. మంజుల, ధనమ్మ, నరసింహారెడ్డి, డాక్టర్ నరసింహశర్మ గారు, విక్టోరియా, లలితా చండి, ఇంకా తదితర కవులు పాల్గొని కవితలు, పాటలు వినిపించి సభను విజయవంతం చేశారు. సమూహ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ కోదాటి ఇంతమంది సాహిత్య పెద్దలు పాల్గొని మన అరుణోదయ అనుబంధ సంస్థలను ఆశీర్వదించటం వారి గొప్ప మనసుకు కృతజ్ఞతలు అని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరిగా బిట్టవరం శ్రీమన్నారాయణ గారు వందన సమర్పణ చేశారు.